అయితే మనకు ప్రతి వ్యక్తికిని కూడా ఈ 3 దశలు శిశుదశ అంటే పుట్టగానే, యవ్వన దశ అంటే శిశుదశ అయిపోయిన తర్వాత యువకునిగా ఉండడం. ప్రతి యువకుడు కూడా ముసలివారవుతారు. ఆ ముసలివారు అయినప్పుడు ఆహ్, మనము ఎలాగూ వృద్ధాప్యంలోకి వస్తాం కాబట్టి, ఆ వృద్ధాప్యంలో మనం పడే బా మనం ఎలాంటి బాధలైతే పడతామో, అలాంటి బాధలే మన నానమ్మ వాళ్ళు కూడా పడతారు. అవును కదా! వాళ్ళకి మన సహాయ సహకారాలనేవి కంపల్సరీగా ఉండాల్సిందే. సో, దాని గురించి మనము ఈ నాయనమ్మ పాఠం నుంచి పాఠంలో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, పాఠం, ఉద్దేశ్యం అని చెప్పేసి ఉంది చూడండి ఇక్కడ. పాఠం, ఉద్దేశ్యం. ఏంటి పాఠం ఉద్దేశం? వృద్ధుల పట్ల సానుకూల వైఖరి పెంపొందించుకోవాలి. వారిని విక్రించకుండా, అవమానించకుండా జాగ్రత్తగా సేవలు చేయాలి. ఒకవేళ మన వల్ల తప్పు జరిగితే పశ్చా పశ్చాత్తాపంతో క్షమాపణ అడగాలి. మానసిక పరివర్తన కలగాలి. పిల్లలు ఈర్ష్యాభావం విడిచిపెట్టాలి. పెద్దలకు ఎటువంటి అపకారం చేయకూడదని, వారి పట్ల గౌరవభావంతో మెలగాలని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. అర్థమైంది కదా? ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? వృద్ధులను విక్రించకూడదు, అవమానించకూడదు, వాళ్ళకి సేవలు చేయాలి. ఈ విషయాలు మనం ఇంతకుముందే చర్చించుకున్నాం. అలానే ఒకవేళ మనం చేయకూడని తప్పు అంటే వృద్ధుల పట్ల మనం ఏదైనా తప్పు చేస్తే వాళ్ళను క్షమాపణ అడగాలి. అలానే మనం మానసికంగా పరివర్తన అనేది చెందాలి. మానసిక పరివర్తన అనేది చెందాలి. ఎలా మానసిక పరివర్తన చెందాలి అంటే, మళ్ళీ ఆ తప్పుని పునరావృతం కాకుండా, అలాంటి తప్పులను పునరావృతం కాకుండా మనము జాగ్రత్త పడాలి. అలానే ఈర్ష్యాభావం. ఏంటి ఈర్ష్యాభావము అంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈర్ష్యాభావము అంటే, ఇప్పుడు మనము మన క్లాస్లో పక్కోడు ఎవడన్నా ఉంటే, మన క్లాస్లో పక్కోడు మంచి డ్రెస్ వేసుకొని వచ్చిండు, లేదంటే ఒక కొత్త బ్యాగ్ కొనుక్కొని వచ్చిండు, లేదంటే కొంచెం స్టైల్గా తయారేసి వచ్చిండు, మనం ఏం చేస్తాం? వాని మీద కుళ్ళుకుంటాం. అరే అమ్మ వాడు మస్తు బాగా తీసుకొచ్చిండ్రా, అది రా ఇది రా అని చెప్పేసి. ఆ తర్వాత ఏం చేస్తాము? దాన్ని ఎలానైనా పాడు చేయాలి. ఒకవేళ వాడు కొత్త డ్రెస్సు వేసుకొచ్చిననుకో, మనం ఏం చేస్తాము? ఈర్ష్యపడేసి వాని మీద ఇంకు చల్లడం జరుగుతుంది. లేదు, అది కూడా లేదనుకో, వాని మీద చాడీలు చెప్పి మా తోటి కొట్టిపించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈర్ష్యాభావం అనే దానికి ఎగ్జాంపుల్స్. ఓకేనా? అలానే ఇంకొకటి ఏమంటున్నాడు? పెద్దలకు ఎటువంటి అపకారం చేయకూడదని, వారి పట్ల గౌరవభావంతో, అంటే వాళ్ళకి ఎప్పుడు హానర్గా, ఓకేనా, గౌరవం ఇవ్వడం అనేది నేర్చుకోవాలని చెప్పేసి చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. ఓకేనా? ఇకపోతే పాఠ్యభాగ వివరాలు చూడండి ఇక్కడ. ఈ పాఠ్యభాగ వివరాలలో ఈ పాఠం కథానికా ప్రక్రియకు చెందినది. క్లుప్తత, సరళత, పాత్రలకు తగిన సంభాషణలో ఆకట్టుకునే కథనం కథానిక ప్రత్యేకత. మానవతా విలువలను తెలియజెప్పే కథానిక ఇది. ఓకేనా? ఏంటి కథానిక అంటే ఏంటి? కథనము అన్నా, కథానిక అన్నా ఏంటంటే జరుగుతున్నదాన్ని చెప్పేది, అంటే జరుగుతున్నట్టుగా చెప్పేది. ఇక్కడ ఏంటి జరుగుతున్నట్టుగా? కథ అనేది, ఇప్పుడు మనం సినిమాలు చూస్తాం. సినిమా అంటే ఏంటి? కథ జరుగుతున్నట్టుగా చూపించడం. అలాగే రామాయణము అంటే ఏంటి? కథ. రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా కథలు. అలానే కథానిక అంటే ఏంటి? కథానిక అన్న, కథానికము అన్న ఒకటే. కథానికము అంటే ఇప్పుడు జరుగుతున్నట్టుగా చూపించడం, దాన్ని కథానికము అని చెప్పేసి అంటాం. ఇందులో క్లుప్తత, సరళత. క్లుప్తత అంటే ఏంటి? అంటే క్లుప్తంగా, అంటే విడమర్చి చెప్పడం. అలానే సరళత అంటే అర్థమయ్యే విధంగా ఉండటం. అలానే పాత్రలకు తగిన సంభాషణ అంటే ముసలావిడికి సంబంధించి ముసలావిడ మాట్లాడినట్టుగా ఉండడం.
తండ్రి ఉంటే తండ్రి పాత్రకి తండ్రి మాట్లాడినట్టుగా ఉండడం, తల్లి పాత్రకి తల్లి మాట్లాడినట్టుగా ఉండడం, పిల్లల పాత్రలకు తగ్గట్టుగా మాట్లాడడం, ఇవి ఏంటంటే తగిన పాత్రలకు తగిన సంభాషణలు అని చెప్పేసి ఉండడం. అయితే ఇక్కడ ఓకేనా, ఇక్కడ ఆకట్టుకునే కథానిక ప్రత్యేకత. ఆకట్టుకునడం మీన్స్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడం అనమాట, ఈ కథనిక యొక్క ప్రత్యేకత. ఓకేనా, అలానే మానవతా విలువలు చెప్పడం కథానిక ఇది ఓకే, మానవతా విలువలను తెలియజెప్పే కథానిక ఇది. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి ప్రవేశిక చూడండి. ఇవాళ కాలాలు మారిన, ఏళ్ళు గడిచిన భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉన్నది. అందరి సుఖంలో నా సుఖం ఉన్నది, వారి కోసమే నా జీవితం అనే భావన భారతీయ కుటుంబానికి ప్రతిపాదిక. అమ్మా నాన్నలు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, తాతయ్య నాయనమ్మ, ఇదే కుటుంబం. ఇది సుఖ సంతోషాల వాకిలి, ఆనందాల లోగిలి. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల ఒడిలో ఒదిగిపోవడం చిన్నపిల్లలకైతే మహా సరదా. వారికి ఆత్మీయంగా సేవలు చేసి దీవెనలు పొందాలి. పిల్లలు పరస్పరం అభిమానాన్ని, ఆప్యాయతను పంచుకుంటూ సేవాభావంతో ఉండాలనే స్ఫూర్తి ఈ పాఠం చదివి పొందుదాం. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు ఏమంటున్నాయి ఇక్కడ, కాలాలు మారిన, ఏళ్ళు గడిచిన భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉన్నది. అంటే ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మనం మన కుటుంబంలో ఉన్న వ్యక్తులపైన ప్రేమ, అభిమానం, వాత్సల్యం అనేది చూపించడం జరుగుతుంది. ఒక నిమిషం మన నాన్నగారు కనిపించకపోతే నాన్న ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి ఫోన్ చేస్తాం. తమ్ముడు కనిపించకపోతే తమ్ముడికి ఫోన్ చేస్తాం. అక్క కనిపించకపోతే అక్కడికి ఫోన్ చేస్తాం. అలా ఒకవేళ అమ్మ ఏదైనా పని చేస్తుంటే అమ్మకు హెల్ప్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కుటుంబంలో ఉంటుంది. ఆ కుటుంబం వ్యవస్థ అనేది అలా నిలిచి ఉంటుంది ఎప్పటికీ కూడా. ఇది ఇక్కడ మనకు మన భారతదేశంలో మాత్రమే. అదే అమెరికా వెళ్ళండి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళండి, అక్కడ మనకు కుటుంబ వ్యవస్థ అనేది అంత ఉండదు. ఒకవేళ అక్కడ నేను విన్న కొందరు వ్యక్తుల ద్వారా విన్న విషయం ఏమిటంటే, ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ పిల్లలు అనేవాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళ మీద, అంటే ఏదో ఒక దగ్గర పనిచేసి, ఓకేనా, ఏదో ఒక దగ్గర పనిచేసి వాళ్ళ పోషణ అనేది వాళ్ళే చూసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, కానీ మన దగ్గర అలా కాదు. మనకు 18 years 20 years వచ్చినా కానీ మనము తండ్రి మీద డిపెండ్ అయ్యేసే ఉంటాం. అర్థమైంది కదా. అలానే ఇక్కడ ఇంకోటి ఏంటి, అందరి సుఖంలో నా సుఖం ఉన్నది, వారి కోసమే నా జీవితం అనే భావన భారతీయ కుటుంబానికి ప్రతిపాదిక. అవును కదా, మన కుటుంబాన్ని పోషించేవారు ఎవరు? తల్లిదండ్రులు. అవును కదా, తల్లిదండ్రులు కావాలనుకుంటే వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా, వాళ్ళు లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ వాళ్ళు పనిచేస్తున్నప్పటికీ కూడా, తల్లిదండ్రులు పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ సొంత డబ్బులు అని చెప్పేసి వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టుకోరు. అవి ఏం చేస్తారు, మన చదువుల కోసం అని చెప్పేసి, మనం కాలక్షేపం కోసం, బొమ్మల కోసం అని చెప్పేసి కానీ, లేదు మన ఫుడ్ కోసం కానీ, మన ఆహారం కోసం కానీ, మన కోరికలు నెరవేర్చుకోవడం కోసం కానీ, అంటే చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటాం కదా, వాటి కోసం కానీ, మన క్లాత్స్ బట్టల కోసం కానీ, ఇలా మన కోసమే ఖర్చు పెడుతూ ఉంటారు. అంతేగాని వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళు ఎలాంటి ఖర్చు చేయడం జరగదు. అవును కదా, అదే విషయం చెప్తున్నాడు ఇక్కడ. అందరి సుఖంలో నా సుఖం ఉన్నది, వారి కోసమే నా జీవితం అని చెప్పేసి తల్లిదండ్రులు అనుకుంటారు. కాబట్టే మనం ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నాం. ఒకవేళ వాళ్ళు అందరి సుఖంలో నా సుఖం లేదు, నేను ఒక్కనే అని చెప్పేసి అనుకున్నాం అనుకో, అక్కడేమవుతుంది, వాళ్ళు అనుకుంటే ఏమవుతుంది, మనము అనాథలుగా బయట ఉండేవాళ్ళము. మనము సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మనం పని చేసుకొని, మనం తెచ్చుకొని, మనం తింటూ ఉండేవాళ్ళం. కానీ అక్కడ మనం చూస్తూ ఉన్నాం మన చుట్టుపక్కల వాళ్ళని కూడా, వాళ్ళు 20 years 30 years వచ్చినప్పటికీ కూడా తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యేసే ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రులు చెప్పినట్టుగానే వింటారు. ఎందుకు? తల్లిదండ్రులు చూస్తున్నారు కాబట్టి.
ఓకేనా. ఒక చిన్న కొటేషన్ ఉంటుంది, ఏంటి అంటే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని చెప్పేసి. ఓకేనా. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని చెప్పేసి ఒక కొటేషన్ ఉంటుంది. అంటే ఎంత పెద్ద అయినా కానీ, ఎంత పెద్ద స్థానంలో ఉన్నా కానీ, పొజిషన్లో ఉన్నా కానీ, తల్లి ఏం చేస్తుంది, కొడుకు మీద ప్రేమాభిమానం చూపిస్తూనే ఉంటుంది. మరి కొడుకు ఏం చేస్తాడు, కొడుకు కూడా తల్లి మీద ప్రేమాభిమానాలు అనేది చూపించడం జరుగుతుంది. అలా మన కుటుంబ వ్యవస్థలో ఎవరెవరు ఉంటారు మరి, అమ్మా నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, తాతయ్య నాయనమ్మ, ఈ వీళ్ళతోటి కుటుంబం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. మనకు కొన్ని సంవత్సరాల వరకి అంటే మా జనరేషన్, లేదు అంటే మా జనరేషన్ తర్వాత ఒక 5 సంవత్సరాల వరకి, అంటే 95 వరకి కుటుంబ వ్యవస్థలో, 95 కాదు 2000 అనుకుందాం. ఈ 2000 వరకు కూడా కుటుంబంలో నాయనమ్మ, తాతయ్య అనే వాళ్ళు ఉండి వాళ్ళు ఏం చేస్తుండేవాళ్ళు, పిల్లలకి మంచి మంచి కథలు, రామాయణం, మహాభారతం, అలా కొన్ని మంచి మంచి కథలు, నీతి వాక్యాలు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. మంచి చెడుల గురించి చెప్పేవాళ్ళు. అప్పుడేమవుతుంది, ఆ పిల్లవాడికి మంచి చెడుల గురించి విషయం తెలిసేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొంతమంది చాలామంది తల్లిదండ్రులు, అంటే మన దగ్గర మన పల్లె ప్రాంతాల్లో అయితే తల్లిదండ్రుల దగ్గరనే పిల్లలు ఉండేవాళ్ళు, ఉంటున్నారు కూడా ఇప్పటికి కూడా. కానీ మనము సిటీస్లో చూడండి, పిల్లల్ని ముసలి వాళ్ళని తీసుకెళ్ళి, అంటే వృద్ధులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో విధులు పెట్టడం జరుగుతుందనమాట. అప్పుడు పిల్లవాడు ఏం చేస్తున్నాడు, పిల్లవాడిని తీసుకొచ్చి ఎల్కేజీ నర్సరీలో స్కూల్లో పడేస్తున్నారు. వానికి అప్పటి నుంచే మనకు చదువు అనేది స్టార్ట్ చేస్తున్నాం, ఇప్పుడు 3 ఇయర్స్ నుంచే. అంటే వానికి మంచి చెడులు చెప్పేవాళ్ళు టీచర్లు అయిపోతున్నారు. ఆ టీచర్లకు ఏమవుతుంది, ఇక్కడ టీచర్లు అనే వాళ్ళకి హెవీ బర్డెన్ ఉండడం వల్ల, ఓకేనా, 50 మంది పిల్లల్ని మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళకు సహనం కోల్పోయి, చెప్పక ఓన్లీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. అక్కడ పిల్లవాడు అనేది మానసికంగా ఎదగడం అనేది ఆగిపోతుంది. కానీ మన పాతకాలం వాళ్ళు, అంటే మీ నాన్నలను చూడండి, వాళ్ళకు కొంచెం అవగాహన ఉంటుంది వృద్ధులపైన, మానవీయ విలువలపైన కొంచెం వాళ్ళకి అవగాహన ఉంటుంది. అట్లా కాదు ఇట్లా అని చెప్తున్నాం. కానీ ఇక్కడ మనకు మీ జనరేషన్ వచ్చేసరికి చాలామందికి ఈ మానవీయ విలువలు, గౌరవభావం అనేది చాలా వరకు లోపించిందని నా అభిప్రాయం. ఓకేనా. అలా అంటే వీళ్ళు కూడా మనకు, అంటే ఈ వృద్ధులు కూడా మన కుటుంబంలో ఒక భాగమై ఉంటే మనము ఆనందంగా ఉంటాము. అయితే ఇక్కడ ఇది సుఖ సంతోషాల వాకిలి అని చెప్తున్నాడు. ఓకేనా. అయితే ఇక ఇక్కడ మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్నాం, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల ఒడిలో ఒదిగిపోవడం చిన్నపిల్లలకైతే మహా సరదా, అంతే కదా. అమ్మమ్మ వాళ్ళు, తాతమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాము, వాళ్ళ దగ్గర పోయేసి కూర్చొని తాత, నాయనమ్మ అది చెప్పేసి మనం ముచ్చట్లు పెడుతూ ఉంటాం, అవును కదా. వాళ్ళకి మనం ఆప్యాయతతో, ప్రేమతో ఉండి వాళ్ళని మంచిగా చూసుకోవాలనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకేనా. నేను మిగతా మనం పాఠం అనేది రేపటి నుండి చెప్పుకుందాం. ఓకేనా. మీరు ఇది మొత్తం చదవండి.